హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో ఈ రోజు నుంచి మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద కాస్త మన క్లాసెస్ అనేవి కాస్త చెప్పుకుందాం. అందులో అసలు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే కరెంట్ అనేటువంటి ఒక పదం. మరి ఇంతకీ ఆ కరెంట్ అంటే ఏంటి అనేది కాస్త ఈ వీడియోలో కాస్త మనం చూద్దాం. మరి కరెంట్ అనేది కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కరెంట్ అనేటువంటిది ఏంటి, ఇంతకీ ఎలా ఉంటుంది అనేది కాస్త తీసుకుంటే మనకి చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏంటంటే వాటర్ కరెంట్స్ అని, ఎలక్ట్రిక్ కరెంట్స్ అని, డిఫరెంట్ కరెంట్స్ అనే కాస్త చూసేవాళ్ళం. అందులో బేసిక్గా కరెంట్ అనేటువంటిది ఏంటి అంటే నథింగ్ బట్ ఫ్లో అని కాస్త చెప్పొచ్చండి. ఏంటిది? ఫ్లో. సో ఫ్లో అనేది ఏంటి అంటే కొన్ని పార్టికల్స్ అనే కాస్త మూవ్ అయితే అటువంటి దాన్ని కాస్త ఆ డైరెక్షన్లో మూవ్ అయినట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏమంటామంట కరెంట్ అని కాస్త చెప్తున్నాం. మరి అటువంటి కరెంట్ అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మనందరూ కూడా ఒక వాటర్ ట్యాప్ అనేటువంటిది ఐడియా ఉంటుంది. ఆ వాటర్ ట్యాప్ అనేది కాస్త ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుంటే ఆ వాటర్ ట్యాప్ నుంచి కాస్త మనకి వాటర్ ఫ్లో అనేది కాస్త వస్తుంది. ఓకేనా? ఒకవేళ నేను ఇక్కడ ఆఫ్ అండ్ ఆన్ కానీ చేసినట్టయితే ఆ వాటర్ అనేది కాస్త రావాలా వద్దా అనేటువంటి కండిషన్ కాస్త నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఆన్ ఆఫ్. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం అనుకోండి, వాటర్ అనేది కాస్త బయటకు రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో కరెంట్. బట్ ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది అంటే వాటర్, కాబట్టి ఇది వాటర్ కరెంట్ అని కాస్త మనం చెప్తున్నాం. ఓకే, మరి మన సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడ కరెంట్ అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అనే కాస్త చూద్దాం. మరి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రిక్ కరెంట్ మరి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది ఏంటి అంటే సేమ్ యాజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఫ్లో ఆఫ్ ఇక్కడ చార్జ్డ్ పార్టికల్స్. ఇంతకుముందు ఇక్కడ కూడా పార్టికల్సే. ఆ పార్టికల్స్ ఏంటి? వాటర్ అవ్వచ్చు, ఏమైనా సరే. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాస్త ఏం చెప్తున్నంట, సో ఇవి కూడా ఏంటంట ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. మరి ఆ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి కాస్త ఏమవుతాయి అంటే ఎటువంటి పార్టికల్స్ అనేవి కాస్త ఇక్కడ మనం తీసుకుంటాం అనే కాస్త మనం చూద్దాం. మరి బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ దీనికి పర్టికులర్ డెఫినేషన్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే ఇంతకీ కరెంట్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో దానికి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్ ఏంటి అంటే ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని కాస్త మనం చెప్పుకోవచ్చండి. ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలామంది డెఫినేషన్ కరెంట్కి అడిగేటప్పుడు ఏం చెప్తారంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏం చెప్పొచ్చు, కరెంట్ అని చెప్పొచ్చు అంటాం. కానీ అక్కడ ఎలక్ట్రాన్స్ కాదు, మీరు గుర్తుంచుకోవాల్సిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే కాస్త గుర్తుంచుకోవాలి. మరి ఇంతకీ ఎలక్ట్రాన్స్ ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏంటి అనే కాస్త మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కాస్త చూద్దాం. ఏంటి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్, మరి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎందుకు రెస్పాన్సిబుల్ ఫర్ కరెంట్ అనేది కాస్త మనం ఫర్దర్ వీడియోలో కాస్త చూద్దాం. జస్ట్ ఇక్కడ నేనైతే డెఫినేషన్ చెప్తున్నాను, ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనం ఏమనొచ్చు అంటే కరెంట్ అని కాస్త చెప్పొచ్చు. మరి ఈ కరెంట్ అనేటువంటిది ఫ్రీ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందని చెప్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే డైరెక్షన్ మాత్రమే చెప్తుంది. ఏం చెప్తుందంటే అది డైరెక్షన్ ఆఫ్ పార్టికల్స్ కాస్త చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని కాస్త చెప్పొచ్చు. దాన్ని ఏమంటాం ఎలక్ట్రిక్ కరెంట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. దీనిని మనం సబ్జెక్ట్లో లేదా మనం మాట్లాడేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా డినోట్ చేస్తాం అంటే సో కరెంట్ ఈజ్ డినోటెడ్ విత్ ఆర్ ఈజ్ డినోటెడ్ బై ఐ, క్యాపిటల్ ఐ అని కానీ లేదా స్మాల్ ఐతో కానీ దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? దీనికి కరెంట్కి సంబంధించి యూనిట్స్ కానీ మనం మాట్లాడుకున్నట్టయితే కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటవుతుంది అంటే కరెంట్ యూనిట్ ఈజ్ ఏమవుతుందంటే యాంపియర్ అంటామండి. ఏమంటాం? యాంపియర్. మరి ఇంతకీ ఈ యాంపియర్ అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఛార్జ్ బై టైం కాస్త మనం చెప్పడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అంటే ఏంటంటే ఛార్జ్ బై టైం, ఎంత టైంలోని ఆ ఛార్జ్ అనే కాస్త ట్రావెల్ అయిందని చెప్పచ్చు. ఓకేనా? సో కరెంట్ని మనం ఇంకో విధంగా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఛార్జ్ బై టైం, అంటే ఛార్జ్ రేట్ ఆఫ్ ఛార్జ్ని కాస్త మనం ఏం చెప్పచ్చు, కరెంట్ అని కూడా చెప్పచ్చు. ఇది జనరల్గా ఏసీ కరెంట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు దీనికోసం మనం చెప్పడం జరుగుతుంది. మరి అబ్జర్వ్ చేయండి, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని మనం కరెంట్ అంటాం. ఆ కరెంట్కి సంబంధించి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామంటే క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ అని కాస్త చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్ అన్నాం. కరెంట్కి ఇంకొక డెఫినేషన్గా చెప్పుకోవాలంటే ఛార్జ్ పర్ టైం అని కాస్త మనం చెప్పడం జరుగుతుంది, ఆర్ ఛార్జ్ బై టైం అని కాస్త మనం చెప్పడం జరుగుతుంది. మరి
ఈ కరెంట్ అనేది కాస్త రియల్ టైంలో మనకి ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మనం టచ్ చేసేస్తున్నామా అంటే చూడగలం. ఏ విధంగా అనేది తీసుకున్నట్టయితే ఈ కరెంట్ అనేవి కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాస్త 2 టైప్స్గా కాస్త ఇవి క్లాసిఫికేషన్ చేయడం జరిగిందండి. 2 టైప్స్గా కాస్త క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఆ 2 టైప్స్ అనేవి కాస్త ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ఏసీ అంటాం, సెకండ్ వన్ ఇస్ డీసీ అంటాం. ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే డైరెక్ట్ కరెంట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ కరెంట్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్, ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేవి కాస్త మనకి రియల్ టైంలో ఉన్నాయంట. బేస్డ్ ఆన్ దట్ మనం రియల్ టైంలో కూడా సర్క్యూట్స్ని లేదా డివైజెస్ని కూడా అలానే యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనేవి కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే సింపుల్ టు సే మన ఇంటికి వచ్చినటువంటి పవర్ సప్లై ఏదైతే సోర్స్ మనం వాడుతున్నామో కరెంట్ అవంతా ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ 230 or 240 volts వస్తుంది కదా, దాన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అని చెప్తాం. మరి డైరెక్ట్ కరెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే అవి మనం సింపుల్గా మాట్లాడుకుంటే స్టాండర్డ్ బ్యాటరీస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి. అదేవిధంగా మన ఇంట్లో యూజ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఛార్జెస్లో కానివ్వండి, ఆ ఛార్జ్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్టే మనకు డీసీ కరెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ కరెంట్ కింద రావడం జరుగుతుంది. మరి ఆల్టర్నేటివ్ కరెంట్ ఏంటి, డైరెక్ట్ కరెంట్ ఏంటి, ఇన్డెప్త్ అనేది కాస్త మనం వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే. సో మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్ కరెంట్ ఏంటి, డైరెక్ట్ కరెంట్ ఏంటి అనేది కాస్త మనం చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది కాస్త మనం చూద్దాం. ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కరెంట్స్ అని చెప్పుకున్నాం. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇది చూడడానికి ఒక సైన్ వేవ్ రిప్రజెంటేషన్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, జస్ట్ లైక్ ఆ సిగ్నల్ అనేది కాస్త ఈ విధంగా ఉంటుందంట కరెంట్ అనేది, ఆల్టర్నేటింగ్ కరెంట్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చూడండి ఎక్కడా కూడా స్టేబుల్గా లేదంటే ఒక వాల్యూ లేదు. ఎక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ కొంతవరకు మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఎక్కడి నుంచి కాస్త డిక్రీజ్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 0 దీనికి పాజిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ సైడ్ కూడా ఈ వేవ్ అనే కాస్త ఉండడం జరిగింది. అదే కానీ మీరు డీసీ డైరెక్ట్ కరెంట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో అక్కడ ఏమవుతుందంట అంటే ఇక్కడ ఓన్లీ ఈ 0th యాక్సిస్కి పైన స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ దీనిలాగా ఆల్టర్నేటివ్గా కాస్త ఉండడం జరగదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ని మనం బై డైరెక్షనల్ కరెంట్ అని కూడా చెప్తాం. ఏ కరెంట్ అని చెప్తామంటే బై డైరెక్షనల్ కరెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. బై డైరెక్షనల్ కరెంట్. అలానే ఈ డీసీ అనేది ఏదైతే ఉందో దాని కాస్త మనం ఏం చెప్తామంటే ఒకే డైరెక్షన్, మరి దీని కాస్త యూని డైరెక్షనల్ కరెంట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. యూని డైరెక్షనల్ కరెంట్. మరి ఎందుకు దీనికి బై డైరెక్షన్ అనే పేరు వచ్చింది, దీనికి ఎందుకు యూని డైరెక్షన్ అనే పేరు వచ్చింది అనే కన్క్లూజన్కి వచ్చినప్పటికీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్రమ్ 0 నుంచి కొంత వాల్యూస్ కాస్త ఇది వెళ్ళడం జరిగింది. అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇక్కడ ఇలా ఉంటాయి. అదే నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ 0th యాక్సిస్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డౌన్కి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తుంది, డౌన్కి వస్తుంది. అబ్జర్వ్ చేస్తారా? అంటే ప్రతిసారి కూడా 2 డైరెక్షన్లో కాస్త కరెంట్ అనే కాస్త మూవ్ అవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ సింగిల్ డైరెక్షన్, ఒకవైపు మాత్రమే ఉంది, రెండో వైపు లేదు. ఓకేనా? అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక కంప్లీట్ సైకిల్ అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడ చెప్తాం. అలాంటి ఏసీ అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక కంప్లీట్ సైకిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. అదే డీసీ వచ్చేటప్పటికి మొత్తం ఒకటే స్టేబుల్గా ఉంటుంది, అంటే సైకిల్స్ రూపంలో ఉండదు, ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఒక పర్టికులర్ రేంజ్ని కాస్త మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 volts అయితే త్రూఅవుట్ దట్ 5 volts మాత్రం ఉంటుంది. కానీ ఏసీ మాత్రం అలా కాదు. అబ్జర్వ్ చేయండి, 0, 1, 2 అంటే ఒకసారి 1 ఉండొచ్చు, ఇంకోసారి 2 ఉండొచ్చు, ఇంకోసారి 3 ఉండొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఎక్కడ 5 ఉంది అంటే 0 దగ్గర ఒకలా ఉంది, 1 దగ్గర ఒకలా ఉంది, 2 దగ్గర ఒకలా ఉంది, మారిపోతుంది కదా. సో ప్రతిసారి కూడా మారిపోతుంది. ఇటువంటి మారిపోయేది అవుతుంది కాబట్టి అంటే ఒక స్టేబిలిటీ అనేది కాస్త దీనికి లేదు. సో మరి ఆ డెఫినేషన్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఏసీ అనేది కాస్త ఏ విధంగా చెప్తున్నాడు, అసలు ఏసీ అనేది కాస్త విత్ రెస్పెక్ట్ టు డెఫినేషన్గా మనం మాట్లాడుకున్నట్టయితే చూడు, ద మ్యాగ్నిట్యూడ్ and direction of current varies with time. టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుందంట, varies with time. సో మరి ఎలా సార్ అలాగే చూసినట్టయితే సో అది చెప్తాను. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ దట్ ఏసీ వేవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇలా తీసుకున్నట్టయితే ఒక వేవ్ సైన్ వేవ్ కానీ
ఏసీ సైకిల్ ఏసీ రిప్రజెంటేషన్ ఉంటుందన్నాం కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందులో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ లెవెల్. ఇవి ఉన్నాయి కదా, ఇవంతా కూడా దీన్ని మ్యాగ్నిట్యూడ్ అని యాంప్లిట్యూడ్ అని కూడా చెప్పచ్చు. అంటే ఎంత ఎనర్జీతో అది కాస్త ఉంది. జనరల్గా ఈ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి కాస్త ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మారిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా నెంబర్ ఆఫ్ లైన్సే మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఒక్కొక్క ఎనర్జీ ఒక లెవెల్ కాస్త ఉండడం జరిగింది. ఇవి టైంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ అ టైం యాక్సెస్ అనుకుంటే, ఈ టైం యాక్సెస్తో పాటు ఏమవుతుందంట అంటే చూడండి, 0 దగ్గర నుంచి 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. 0 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్ అయ్యేటప్పటికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని ఎనర్జీ ఇక్కడ ఉన్నంత ఇక్కడికి మారిపోయింది, ఎక్కడ ఉన్నంత ఇక్కడికి మారిపోయింది, అదేవిధంగా ఇక్కడికి మారిపోయింది. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీంతో అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, ఎక్కడుండే టైంకి దీని ఎనర్జీ వేరేగా ఉంది, ఎక్కడుండే టైంకి దీని ఎనర్జీ వేరేగా ఉంది, ఎక్కడుండే టైంకి దీని ఎనర్జీ వేరేగా ఉంది. అంటే ప్రతిసారి కూడా మ్యాగ్నిట్యూడ్ అని ఏదైతే అంటున్నామో ఆ మ్యాగ్నిట్యూడ్ టైం మారుతున్న కొద్దీ, టైం పెరుగుతున్న కొద్దీ లేదా టైం తగ్గే కొద్దీ అయినా సరే ఏమవుతుందనేది చేంజ్ అవుతుంది. దేని బట్టి చేంజ్ అవుతుంది? వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు టైం, వ్యారీస్ విత్ టైం. ఓకేనా, వ్యారీస్ విత్ టైం, టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకేం చేంజ్ అవుతుందంటే డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో 0 నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈ విధంగా ఉంది, అదే మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ డెప్త్ వాల్యూ వరకు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ఏమవుతుంది, డైరెక్షన్ కూడా టైం మారుతున్న కొద్దీ టైంతో పాటు ప్రతిసారి అది కూడా ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంది. సో అదే చెప్తున్నాడు, ఆల్టర్నేటివ్ కరెంట్స్లో ఏ విధంగా ఉంటాయంట, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షను ఎప్పుడూ కూడా టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మరి అదేవిధంగా మరి దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఏసీ వేవ్లోనే ఇట్ హ్యాస్ ఒక కంప్లీట్ సైకిల్ కానీ అబ్జర్వ్ చేసినట్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఒక కంప్లీట్ ఏసీ సైకిల్ అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అంట. ఓకేనా, సో మరి ఇటువంటి కంప్లీట్ సైకిల్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ హాఫ్ సైకిల్, 2 నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా, మరి పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ కంప్లీట్ ఏసీ సైకిల్ హ్యావ్ 2 హాఫ్ సైకిల్స్. 2 హాఫ్ సైకిల్స్, 2 హాఫ్ సైకిల్స్ అనే కాస్త ఉన్నాయి. ఆ 2 హాఫ్ సైకిల్స్ ఎలా ఉన్నాయంట అంటే ఒకటి పాజిటివ్ సైడ్ అంటే టువర్డ్స్ పాజిటివ్ ఇది అనుకుంటే, టువర్డ్స్ నెగిటివ్ ఇది అనుకుంటే, ఒకటి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది, రెండోది కాస్త నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది కాస్త ఉండడం జరిగింది. ఓకేనా, ఇట్ హాస్ 2 హాఫ్ సైకిల్. సో ఎలా ఉన్నాయంట, వన్ ఈజ్ పాజిటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ అండ్ అనదర్ ఈజ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనండి, ఒకటి పాజిటివ్లో ఉంది, ఇంకోటి కాస్త నెగిటివ్లో ఉంది అని కాస్త చెప్తున్నాడు. ఓకే, అండ్ అలానే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ డైరెక్షన్, ఈ వేవ్ బట్టి ఏం చెప్పాం అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది కాస్త ఎలా ఉంటుంది, ఎటువైపు డైరెక్షన్ ఉంటుందంటే బై డైరెక్షన్, 2 వైపుల నుంచి కూడా మనం కరెంట్ అనేది కాస్త తీసుకుంటాం కాబట్టి. సో ఇట్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ కరెంట్ ఆర్ ఇట్ ఈస్ ఎ బై డైరెక్షనల్. ఇది 2 వైపు నుంచి కూడా మూవ్ అవుతుంది అని కాస్త చెప్తాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోని ఒక బల్బ్స్ అనేవి కాస్త ఉంటాయి. ఆ బల్బ్ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మనం నాకెడ్ అయితే కాస్త మనం చూడలేము, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి. ఇది ప్రతిసారి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇటు నుంచి అండ్ అదే ఇటు నుంచి అగైన్ మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇలా రివర్స్లోని అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకేనా, సో అక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ పూర్తిగా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది. అంటే ఏమవుతుందంటే బల్బ్లో కరెంట్ కూడా మీకు ఇలా కంటిన్యూస్గా ఎన్నిసార్లు అవుతుందంట అంటే చాలా స్పీడ్గా అవుతుంది. బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం జస్ట్ ఐడెంటిఫై చేయగలం కానీ పూర్తిగా కూడా అది మనం ఐడెంటిఫై చేయలేము. బల్బ్స్ అనేవి కాస్త ఉంటే కొంచెం బ్రైట్నెస్ వచ్చి తగ్గినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ మరి ఈ బైడైరెక్షనల్ కరెంట్ అనేది కాస్త ఉంటుంది. ఆ బైడైరెక్షనల్ కరెంట్ ఏ విధంగా ఉంటుందని కూడా నేను ఇక్కడ చెప్తాను మీకు. అండ్ అలానే దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే చెప్పాం, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సైన్ వేవ్. సైన్ వేవ్తో కాస్త దీన్ని రిప్రజెంట్ చేయబడుతుందంట. ఓకేనా, సైన్ వేవ్. అండ్ అలానే ఈ ఏసీ అని ఏదైతే అంటున్నామో అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అని ఏదైతే అంటున్నామో ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సైన్ వేవ్తో కాస్త రిప్రజెంట్ చేస్తాం. యాంప్లిట్యూడ్ మారుతూ ఉంటుంది, అదేవిధంగా యాంప్లిట్యూడ్తో పాటు మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి కాస్త ఉన్నాయి. మనం ఇంతకుముందు కానీ ఫిజిక్స్ ప్రకారం అక్కడ బేసిక్గా అబ్జర్వ్ చేసినట్టు చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం, సౌండ్ కానీ లైట్ కానీ అది అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రీక్వెన్సీ అనేటువంటి ఒక పదాన్ని, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని కాస్త చెప్తాం. ఇక్కడ సైకిల్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఏసీ హ్యాస్ 2 హాఫ్ సైకిల్స్ అన్న, కానీ కంప్లీట్ సైకిల్ అనేది ఉంటుంది కదా. ఆ కంప్లీట్ సైకిల్స్ ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే వస్తాయో అన్ని సైకిల్సే ఇక్కడ ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ. ఓకేనా, సో మరి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ యొక్క ఫ్రీక్వెన్సీ
ఎంత ఉంటుందంట అంటే ఈజ్ 50 హెడ్జెస్. హెడ్జెస్ అనే కాస్త ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఎంత ఉంటుందంటే 50 హెడ్జెస్. అంటే ఒక పర్టికులర్ సెకండ్లో 50 సార్లు 50 టైమ్స్ అనే కాస్త ఆన్ ఆఫ్, అంటే రెండుటి వైపు కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది, పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. సో ఎన్నిసార్లు అవుతుందంటే ఒక పర్టికులర్ సెకండ్లో 50 హెడ్జెస్. సో మరి అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1 సెకండ్ అంటే ఒక పర్టికులర్ సెకండ్కి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనే కాస్త ఎన్ని వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్నటువంటి ఇటువంటిది ఒక సైకిల్. అలాంటివి ఎన్ని సైకిల్స్ వస్తున్నాయి 50 సైకిల్స్ అనే కాస్త రావడం జరుగుతుంది, 50 హెడ్జెస్ అనే కాస్త చెప్పడం జరుగుతుంది. మరి దీని ప్రకారం ఏసీలో ఉండేటువంటి కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము అని చూసినట్టయితే, సో ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏసీ ఈజ్, ఏసీకి సంబంధించి ఎక్స్ప్రెషన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే I = I0 sin ωt, I = I0 sin ωt అని కాస్త మనం చెప్పచ్చు. హియర్ I అనేది ఏంటి అంటే కరెంట్ అట్ ఎనీ ఇన్స్టెంట్, I0 అనేది ఏంటంటే పీక్ వాల్యూ. మరి ఆ పీక్ వాల్యూ అనేటువంటిది ఏంటని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అగైన్. ఇప్పుడు దీని ప్రకారం ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఎక్కడ వస్తుంది, దీన్నే మనం పీక్ వాల్యూ అని కాస్త చెప్పచ్చు. పీక్ వాల్యూ దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే I0. ఓకేనా, అంటే ఒక హాఫ్ సైకిల్లో ఏదైతే మ్యాక్సిమం పొజిషన్ మ్యాక్సిమంగా వెళ్తుందో దాన్నే కాస్త మనం ఏమంటామంటే I0 అని కాస్త చెప్తున్నాం. అంటే I0 అనేది ఏంటంటే పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్. అండ్ అదేవిధంగా హియర్ ఒమేగా అనేది కాస్త ఏంటంటే ఇట్ ఈస్ ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి రావడానికి లేదా ప్రతి ఒక్క దగ్గర కూడా చేంజ్ అవుతుండేటప్పుడు కొంత యాంగిల్తో కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కాస్త చెప్పడానికి విత్ రెస్పెక్ట్ ఒమేగాతో చెప్తాను. ఆ టీ అనేది ఏంటి విత్ రెస్పెక్ట్ టైంతో కాస్త మనం చెప్తున్నాం, ఇందులో కూడా మనం చెప్పుకున్నాం టైం యాక్సెస్ అని, విత్ రెస్పెక్ట్ టైం యాక్సెస్తో పాటు చేంజ్ అవుతుంది అని కాస్త మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకేనా, సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. మరి ఇంతకీ ఆ I అనేటువంటిది ఏంటి అంటే ఏం చెప్పాడు హియర్, I = కరెంట్ అట్ ఎనీ ఇన్స్టెంట్, కరెంట్ అట్ ఎనీ ఇన్స్టెన్స్. అదేవిధంగా I0 అనేటువంటిది ఏంటి అంటే పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్, పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్. అలానే ఇక్కడ ఒమేగా కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఒమేగా = జనరల్గా ఒమేగా = దాని వాల్యూ ఏంటంటే 2πf అంటాం. 2πf దట్ ఈక్వల్స్ టు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి ఒక్క టైంతో పాటు కొంత యాంగిల్తో పాటు ఆ వేవ్ అనేది కాస్త చేంజ్ అవుతుందంట. మరి ఆ 2πfలో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2πfలో అబ్జర్వ్ చేసిన ఎఫ్ అనేది కాస్త ఉంది. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ. మరి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ ఎంత ఉంటుందంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం 50 హెడ్జెస్ అనే కాస్త ఉంటుందండి. అండ్ అలానే T = టైం అని కాస్త మనం చెప్పుకోవచ్చు. అంటే ఏసీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 50 హెడ్జెస్ అనే కాస్త ఉంటుందని చెప్పాం. అదేవిధంగా ఆ ఒమేగా అనేది కాస్త అబ్జర్వ్ చేసిన ఆ ఒమేగా నుంచి మన ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో మరి అలానే ఏసీ సోర్స్ అనే కాస్త మరి ఏసీ అనే కాస్త మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సైన్ వేవ్తో రిప్రజెంట్ చేయబడి ఉంటుందన్నాం. మరి ఏసీ సోర్స్ అనే కాస్త ఎలా రిప్రజెంట్ చేయబడుతుందంటే, సో ఇక్కడ చూడండి ఏసీ సోర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం ఇది ఏంటి సార్ అంటే బ్యాటరీ అని చెప్తాం. ఈ బ్యాటరీ అనేటువంటిది ఏంటంటే DC కరెంట్కి సంబంధించింది. కానీ ఏసీ కరెంట్కి సంబంధించినటువంటిది కానీ అబ్జర్వ్ చేసినట్టయితే దాని సింబల్ ఏసీ సింబల్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏసీ సింబల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, మరి కరెంట్ అని ఎప్పుడైతే అంటున్నామో ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుందో చెప్తున్నాం. మరి ఇందులో +2 ఏది ప్లస్ ఏది మైనస్ అంటే మనం ఇక్కడ చెప్పలేం. ఏసీ ప్రకారం ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అని కాస్త మనం చెప్పాం అనుకోండి, నెక్స్ట్ కొంత అయినా మళ్ళీ వెంటనే మారిపోతుంది. అంటే ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది. ఇందాక చెప్పాను బై డైరెక్షనల్ కరెంట్ అని చెప్పాం కాబట్టి ఒకసారి ఇది పాజిటివ్ అయితే ఇంకోసారి దాని ఆపోజిట్లో ఉండేది పాజిటివ్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ అయితే దాని ఆపోజిట్ ఉండేది నెగిటివ్ అవుతుంది. ఇలా ప్రతిసారి కూడా ఈ రెండు కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, సో అందుకని చెప్పి ఏసీ సింబల్కి ఏది ప్లస్ ఏది మైనస్ అని కాస్త మనం చెప్పలేం. బట్ వేరే డీసీకి మాత్రం మనం కంపల్సరీ చెప్పాలి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని కాస్త. ఓకేనా, సో ఇది ఆల్టర్నేటివ్ కరెంట్ కోసం. అదే విధంగా డైరెక్ట్ కరెంట్ కోసం కాస్త. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి అనే కాస్త చూద్దాం. సో డైరెక్ట్ కరెంట్, మరి డైరెక్ట్ కరెంట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్టర్నేటివ్ కరెంట్ అని ఒక టైప్ చూసాం కదా, ఇది యూని డైరెక్షన్ కరెంట్ అని కూడా చెప్తాం. అండ్ ఎందుకు ఆ కరెంట్ యూని డైరెక్షన్ అయింది అనే కాస్త చూసినట్టయితే అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్, దీని ద్వారా డెఫినేషన్ ప్రకారం చూసినట్టయితే సో ద magnitude and direction
డజంట్ వ్యారీస్ విత్ టైం. ఇక్కడ టైంతో పాటు మ్యాగ్నిట్యూడ్ అదేవిధంగా డైరెక్షన్ కాస్త చేంజ్ అవ్వవంట. ఇందాక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్టర్నేటివ్ కరెంట్లో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కాస్త చేంజ్ అవుతాయని కాస్త మనం చెప్పాం టైంతో పాటు. మరి ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఒక స్ట్రైట్ లైన్గా కాసి రిప్రజెంట్ చేయబడి ఉంటుందంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ జీరో యాక్సిస్కి ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని యాంప్లిట్యూడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ అని కాస్త చెప్పాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మ్యాగ్నిట్యూడ్ ఇన్ దీన్ని ఎనర్జీ అన్నాం. ఈ ఎనర్జీ మీరు అబ్జర్వ్ చేసి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎంత ఉందో, ఎక్కడి నుంచి ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎంత ఉంది అంటే టైం మారే కొద్దీ కూడా, అంటే టైం ఎక్స్ అనుకుంటే టైం మారే కొద్దీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్ ఆఫ్ సెకండ్స్ తీసుకున్నట్టయితే 0 దగ్గర ఎంత ఉందో 1 దగ్గర కూడా అంతే ఉంది, 2 దగ్గర కూడా అంతే ఉంది, 3 దగ్గర అయితే సెకండ్స్ పెరిగినా, మినిట్స్ పెరిగినా, హవర్స్ పెరిగినా ఎప్పటికీ కూడా డీసీ కరెంట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అవుతుందని, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిందా అవ్వలేదు, డైరెక్షన్ చేంజ్ అయిందా డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఓన్లీ ఒకటే డైరెక్షన్ టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఉంది కానీ నెగిటివ్ సైడ్ అనేది కాస్త లేదు. ఓకేనా, అబ్జర్వ్ చేస్తారా. సో అందుకని చెప్పేసి ఈ కరెంట్ని ఏదైతే డైరెక్ట్ కరెంట్ అన్నామో ఈ కరెంట్ని మనం ఏమంటున్నామంటే ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్ కరెంట్ ఆర్ యూనిడైరెక్షనల్. ఈ కరెంట్ అనేది కాస్త ఎటువంటిది అంటే యూనిడైరెక్షన్, ఎందుకంటే ఒకవైపు మాత్రమే డైరెక్షన్ కాస్త చూపిస్తుంది కాబట్టి యూనిడైరెక్షన్ కాస్త చెప్తున్నాం. అండ్ అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైనే కానీ సైకిల్స్ అంటూ ఏమీ లేవు. మరి సైకిల్స్ ఎప్పుడైతే లేవో ఫ్రీక్వెన్సీ ఉండదు. సో డీసీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంట అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డీసీ ఈజ్ 0 హెర్ట్జ్ అండి. ఎంత ఉంటుందంట అంటే 0 హెర్ట్జ్ అనే కాస్త ఉంటుందంట. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటూ ఏమీ ఉండదు డీసీకి. అలానే డీసీని మనం రిప్రజెంట్ చేయడానికి అయితే మనం చెప్పాం వేవ్ రూపంలో ఎలా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ అని చెప్పేసి. మరి దాని తర్వాత సోర్స్ ఏ విధంగా ఉంటుంది అంటే డీసీ సింబల్ ఏ విధంగా ఉంటుంది అంటే చూస్తే డీసీ సింబల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, డైరెక్ట్ కరెంట్ సింబల్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ కల సింబలే ఇది. ఓకేనా, ప్లస్ మైనస్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ప్లస్ మైనస్ అని కంపల్సరీ పెట్టాను. అంటే డీసీలో కంపల్సరీ వీ కెన్ మెన్షన్ ద పొలారిటీ అనే కాస్త మనం చెప్పు ఉండాలి, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ అని చెప్పేసి మనం తెలియాలి. బట్ ఏసీ అబ్జర్వ్ చేసినట్టయితే అది బై డైరెక్షన్ ఎటు నుంచి ఎటు పెట్టుకున్నా పర్లేదు, ఇది ప్లస్ ఇది మైనస్ అని మనం చెప్పలేం, నెక్స్ట్ టైం కూడా మారిపోతుంది. కానీ డీసీలో అలా కాదు, ఏం చెప్తున్నారు ప్రతిసారి కూడా ప్లస్ మైనస్ అనే కాస్త ఫిక్స్డ్, అది కాస్త చేంజ్ అవ్వకుండా ఉంటుందంట. ఓకేనా, ఇది మనం జస్ట్ అవుట్లైన్స్గా చూసుకున్నట్టయితే డీసీ కోసం. ఓకేనా. సో డైరెక్ట్ కరెంట్ వచ్చేటప్పటికి కంపేర్ టు ఏసీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా అది అక్కడ సైన్ వేవ్తో రిప్రజెంట్ చేయబడుతుంది, ఇక్కడ ఏంటిది ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేయబడుతుంది అంట. అండ్ దాని తర్వాత వేవ్ నేచర్ అనేది కాస్త సైన్ వేవ్తో రిప్రజెంట్ చేయబడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాఫ్ చూసినట్టయితే ఎలా ఉంది, టైంకి యాంప్లిట్యూడ్కి మధ్య ఒక స్ట్రైట్ లైన్ కాస్త ఉండడం జరిగింది. ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, అదే ఇక్కడ చెప్పుకున్నాం. ఇలా చేంజ్ అవ్వదు, ఒకే డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యూనిడైరెక్షనల్. అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి డీసీలో ఎటువంటి సైకిల్స్ లేవు కాబట్టి 0 హెర్ట్జ్ అని కాస్త చెప్తున్నాం. మరి దాని తర్వాత సింబల్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు బ్యాటరీ, ఒక బ్యాటరీతో కాస్త మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుందంట. ఓకేనా. సో ఓకే సార్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్. మరి ఆ కరెంట్ అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే మనం చూస్తున్నాం కరెంట్ అంటే ఏంటో చూసాం, అదేవిధంగా అందులో ఉండేటువంటి టైప్స్ ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ అదేవిధంగా డైరెక్ట్ కరెంట్ అని కాస్త చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో కాస్త మనం కలుద్దాం. అండ్ అలానే ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ అని కాస్త ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కాస్త క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం ద్వారా మేము ఏమైనా సరే కొత్త వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్స్గా కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా సార్, బై ఆల్ ఆఫ్ యూ.